హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. ఈ పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. ఇది 4 రోజులు నిల్వ కూడా ఉంటుంది. అయితే అనేకమైన పోషకాలతో నిండి ఉంది ఈ పుదీనాలో ఉండే పోషకాలు ఆ పచ్చడి ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, పుదీనా పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఇదైతే పుదీనా 1 కప్పుడు తీసుకున్నాను, 1 టమాటా తీసుకున్నానండి, అలాగే కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టాను. ఇవైతే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ ఒక దాంట్లో వేసేసాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి పచ్చడి తయారు చేయడము. పుదీనా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అవి 2 కట్టలు అనమాట, కోసేసరికి అంత అయింది. ఆకుకూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది, మనం నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పచ్చడి చేయడం. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా వేస్తున్నాను ఆయిల్, 1 చుక్కే, ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ ఒకేసారి వేపేద్దామండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. నేను ఇది పచ్చిని తినే వాళ్ళకి పెట్టడానికి చేస్తున్నానండి, అందువల్ల పప్పులు ఏమీ వేయట్లేదు అనమాట ఇందులో. కొంతమంది ఆపరేషన్ అది అయిన వాళ్ళు పప్పులు తినకూడదు అంటారు కదా, సర్జరీ అయినా హెల్త్ బాగోకపోయినా పచ్చిని చేసేవాళ్ళు ఉంటారు కదండి, పప్పులు తినకూడదు కదా, అలాంటి వాళ్ళు తినేలాగా నేను ఇది చూపిస్తున్నాను అనమాట. అందువల్ల పప్పులు ఏమీ వేయలేదు. కావాలంటే కొద్దిగా మినపప్పు వేసి వేపచ్చు, నేను అది కూడా వేయట్లేదు. ఓన్లీ ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసాను, వెల్లుల్లి. ఇవి వేగిన తర్వాత ఇవి పక్కకి తీసేసి మనం పుదీనా వేపాలండి. పుదీనా, టమాటా 2 ఒకేసారి వేపేయచ్చు. ఇది కొద్దిగా ఇంకొంచెం వేగాలి, ఆగనిద్దాం. ఇదిగో చూసారా, మాడిపోకుండా ఈ విధంగా ఎగితే చాలన్నమాట. ఇవి తీసేసి మనం మళ్ళీ పుదీనా వేసి వేపుదాము. ఇది తీసేస్తాను నేను. ఇదిగా ఎండుమిర్చి తీసేసి నేను మళ్ళీ కడాయి పెట్టుకున్నాను, అదే కడాయి. మళ్ళీ కొంచెం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే పచ్చడి మనం గ్రైండ్ చేసిన తర్వాత మరలా తాలింపు చేస్తాం కదా, అప్పుడు వేయొచ్చు అన్నమాట. ఈ పుదీనా వేగేటప్పుడే మనం టమాటా కూడా వేసేయచ్చండి. అయితే ఇందులో వాటర్ అంతా అయిపోయి ఇది దగ్గరికి వచ్చే వరకు వేగనిద్దాం మనం. ఓకే, ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి ఆకులోది, టమాటాలోది దగ్గరికి వచ్చే వరకు ఎగరనిద్దాం. ఇదిగోండి, పుదీనా ఆకు, టమాటో ఇలా వేగితే సరిపోతుంది అనమాట. అందులోని వాటర్ అంతా అయిపోయే వరకు మనం ఈ విధంగా వేపాలి. ఇదిగో అడుగున వాటర్ ఏమీ లేదు కదా. ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి దీన్ని చల్లారి పెట్టాలండి. చల్లారిన తర్వాత మొత్తం అన్నీ కలిసి మిక్సీ చేద్దాం. ఇదిగోండి, మనం వేపుకున్న ఇవన్నీ చల్లారిపోయాయి అనమాట. ఇదిగో దీంట్లోకి తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, అంటే ఇదిగో చింతపండు, కారము, వీటన్నిటికీ సరిపడా పులుపుకి తగ్గట్టు, కారానికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి మిక్సీ జార్లో నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసాక తాలింపు చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ వాటర్ ఎక్కువ వేయకుండా ఏమాత్రం ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ చట్నీలా లూజుగా కాకుండాను. ఇప్పుడు తాలింపు చేద్దాము. తాలింపు కోసం నేను తీసుకున్నవి వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. తాలింపు చేద్దామండి ఇప్పుడు. ఇదిగోండి, తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాం. కొంచెమే కదండి నేను తీసుకున్న పచ్చడి, 1 వేసి 1 చుక్క వేసాను, 1 స్పూన్ ఫుల్గా వేసాక. అయితే నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను వెల్లుల్లి వేస్తాను. కొంచెం వేడెక్కనివ్వండి. వెల్లుల్లి వేడెక్కిన తర్వాత మిగిలినవి అన్నీ వేసేద్దాం. ఇదిగో వెల్లుల్లి కొద్దిగా వేడెక్కాయి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఇవి కొంచెం వేడెక్కాక ఇంకా పచ్చడి ఇందులోకి తిరిగేసేయండి. వెల్లుల్లి వేగితేనే బాగుంటుంది కదా, టేస్ట్ కమ్మగా ఉంటుంది. అవి దోరగా వేగిన తర్వాత మనం ఇందులోకి పచ్చడి టర్న్ చేసేయడం. ఓకే, వేగిపోయాయి కదా, పచ్చడి వేసేద్దాం.
నేను ఇందులోకి కొద్దిగా మిక్సీ కడిగిన నీళ్ళు వేసానండి. అందువల్ల కొంచెం ఈ నీళ్ళు ఎగిరే వరకు మనం పొయ్యి మీద ఉంచాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. జస్ట్ ఇలా కలిపేటప్పుడే మనం ఉప్పు చూసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పులుపుకి కారానికి తగ్గ ఉప్పు ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా కలిపి మగ్గనిస్తే సరిపోతుందండి. కొంచెం మగ్గనిద్దాం. అయిపోయింది 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇదిగోండి అయిపోయింది. ఇంకా ఇది ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. ఇంక ఈ టైంలో మనం ఆపేయచ్చు అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చల్లారినిచ్చి మనం గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే 4 రోజుల వరకు ఉంటుంది. ఓకేనా. చల్లారినిచ్చి డబ్బాలో వేయాలి. అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. డిష్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఎంతో రుచికరమైన మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. ఇది అనేకమైన పోషకాలతో నిండి ఉంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందటండి. అది మన కళ్ళకి మంచిది. అలాగే విటమిన్ సి, అలాగే బి కాంప్లెక్స్తో నిండి ఉందంట. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. అలాగే పుదీనా ఆకుల్లో ఐరన్, పొటాషియము, మాంగనీసు అధికంగా ఉంటాయట. ఇది మెదడు పనితీరుని బాగా ప్రోత్సహిస్తుందటండి. మెదడు బాగా పనిచేయడానికి సహకరిస్తుందట. హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుందట. అలాగే అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయండి. మరి అప్పుడప్పుడు ఇలాగా మనం ఆకుకూరలు పప్పుల్లో వేసి కానీ పచ్చడిలో చేసుకుని కానీ ఏదో రూపంలో ఆకులు తీసుకోవడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఓకే అండి. థ్యాంక్ యూ.